గుడ్ మార్నింగ్ అందరికీ. విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం నమ శివాయ. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికి కూడా అడ్వాన్స్గా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా మీతో పాటు మేము కూడా బాగాలని కోరుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే సొంతింటి కళ నెరవేరేనా అనేది. నేను 1998 సంవత్సరం జూన్ నెలలో మా సొంతింటి నుంచి బయటకు వచ్చాను. అద్దెంట్లోకి వచ్చాము కొన్ని కారణాల వల్ల గొడవలతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. సొంత ఇల్లు కట్టుకోవాలి. ఆ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అలజడి మొదలైంది మాలో. అంటే ఆ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం మీద మాకు ఇంట్లో గొడవలు జరగడం వల్ల ఆ పొలం కూడా అమ్మేసుకున్నాం. ఆ పొలం తర్వాత విపరీతంగా రేటు పెరిగిపోవటం. నేను 80 సెంట్లు పొలం అమ్మి నేను ఎంత 5 సెంట్లు స్థలం కొన్నా. 2 ప్లాట్లు కొన్నా. మన అదృష్టం ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఒక స్థలం అమ్మి ఒక దాంట్లో ఇల్లు కట్టాలని నా ఆలోచన. మనం ఆ స్థలం కొనగానే ఈ రోడ్డు ఎమ్మటి ఇప్పుడు మంచి సెంటర్ అయింది అది. చెరువు దిగటం, దానికి రేటు పడిపోవటం, అందరు ఎగతాళి చేయటం. మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దాని మీద పెట్టాం కాబట్టి భయపడి దాన్ని అసలు వస్తే చాలు దేవుడు అనుకుని అసలు అమ్ముకున్నా. ఆ తర్వాత అది నేను 1,60,000కి అమ్ముకుంటే అది 10 లక్షలకు అతను అమ్ముకోవడం జరిగింది. ఈరోజు అది వచ్చేసి దాదాపు 30-40 లక్షలు ఉంది. సరే ఇంకా మన చేయి దారిపోయింది. ఇంకొక ప్లాట్ ఉంచుకున్నా. ఇక్కడ డబ్బులు పోయినాయి కదని ఇంకొక ప్లాట్ కొన్నా. ఆ ప్లాట్ కొన్న కాంచి ఇంకా బ్రోకర్ మన వెంటబడి అదే పనిగా అమ్ముతావా లేదని చెప్పి ఎమ్మడబట్టడం జరిగింది. ఇంకా సరే ఆశ కలిగి అమ్మేశాను. అది అమ్మిన తర్వాత అదే రేటు పెరిగింది. సరే ఇంక ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడ స్థలం లేదని శివాలయం పక్కన ఒక స్థలం కొన్నా. ఆ వంకెమ్మట నన్ను ఎవరు చేయరని, నన్ను ఎవరు కదిలించలేని ఆ వంకెమ్మట కొనుక్కుంటే ఆ వంకెమ్మట వీధి అంతకుముందాక అది ప్లాటే. ఆ ప్లాట్కి ముందు శివాలయం పక్కనే అనమాట. ఇంకా ఎండు. ఆ తర్వాత ఆ ప్లాట్కి ముందు వేరే వాళ్ళకి దారిస్తా వీధి పోటీ వచ్చింది. అట్ట భయపడేసి ఇంకా అది అమ్మేసుకున్నా. ఇంకా రేట్లు స్థలాలు రేటు అది 20,000 లెక్కన అంకన అమ్మితే అక్కడ 40,000కి వెళ్ళిపోయింది. 40, 45, 50 అంటున్నారు ఇప్పుడు రేటు. ఓయమ్మా నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇల్లు లేకుండా పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందని చెప్పి ఇంకా వేరే సైడ్ పోయి స్థలం కొన్నా. కొనగానే మన అదృష్టం ఏంటంటే మన కొన్న ఏరియాలో అక్కడ వాటర్ పడవు, పైగా అక్కడంతా మార్కెట్ రాదు. అలాంటి స్థలం అనమాట. ఇంకా సరే ఆ స్థలం అనేది అమ్మకుండా ఉంచుకుని ఇల్లు కడదామని ఆలోచన వచ్చినప్పుడల్లా మన దగ్గర స్థలం అయితే ఉంది కానీ ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు. డిస్కషన్ చేస్తాం. ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది? రెంటింట్లో 350 రూపాయలు రెంట్ కానించి 350 రూపాయలు రెంట్ మా మేనత్తో ఇంట్లో చేరినా మాకు చికాకే కలిగింది. అంటే ఇంటి ఓనర్లు ఏదో ఒకటి మనల్ని అంటుంటారు, ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటుంటారు ఈ ఓనర్ల పక్కన ఉంటే. సరే ఇక్కడ లాభం నుంచి 6 నెలల తర్వాత ఇంకొక ఇంట్లో చేరాం 750 రూపాయలు పెట్టి. ఇల్లు బాగుందనుకునే లోపల అక్కడ వాళ్ళు కరెక్ట్గా 18 నెలల తర్వాత ఇంటి రెంట్ పోయిద్దేనేమో వాళ్ళు చేరాలని ఇంటికి వాళ్ళు రెండో పోర్షన్లో పోర్షన్ ఖాళీ చేయించారు. మా చేత అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పారు వారం రోజులు టైం ఇచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయండి అని. అప్పుడు నాకు గుండెల్లో తడతడగా భయంగా అనిపించింది. అయిపోయి ఏదో ఒక పాత మిద్దులో చేరాం. అది 350 రూపాయలు రెంట్ ఉండదు. మా అవసరాన్ని బట్టి వాళ్ళు 750 రూపాయలు 730 రూపాయలు తీసుకున్నారు. వర్షం పడితే పాములు వస్తాయి ఇంట్లో. మట్టి మిద్ది అనమాట. ఆ ఇంట్లో 2 సంవత్సరాలు 2 పాములు చంపాం, కట్ల పాములు. మా పిల్లలు కూడా భయపడిపోయారు. ఇట్లా భయాందోళనతో ఇల్లు కట్టలేక, ఇటు బాడిగలలో అడ్జస్ట్మెంట్ ఉండలేక 26 సంవత్సరాలు సస్తూ బతుకుతూ ఉన్న అటువంటి మధ్యతరగతి జీవిని. సరే ఇంక చిన్నగా అక్కడ వాళ్ళ ఆఖరికి అక్కడ వాళ్ళతో కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు మనల్ని బాగా. ఇంకా మా ఆవిడికి ఆరోగ్యం బాగాలేక నేను ఇక్కడ ఉండలేనంటే ఇంకొక ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంటి మహత్యం ఏంటంటే ఆ ఇంట్లో చేరిన 2 సంవత్సరాలు నా ఆస్తి మొత్తం పోయింది. పొలం అంతా ధాన్యం గింజలతో ఆ ఇంట్లో చేరాము. ఆ ఇంటి రోడ్డు ఎత్తి పెంచడం వల్ల ఇల్లు డౌన్ అయింది. అప్పుడే అనుకున్నా ఏదో మనకి చెడు వస్తుందని. అదే మేము చేరిన తర్వాత సిమెంట్ రోడ్డు వేసి ఆ రోడ్డు కొంచెం ఎత్తి పెంచారు. ఇల్లు డౌన్ అయింది. ఇల్లు డౌన్ అయ్యేసరికి తూర్పు పక్క ఎత్తు పెరిగింది రోడ్డు. వాస్తు మారిపోయింది. సరే వాస్తులు నేను నమ్మరు. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఊడిసేసింది. స్థలం పొలం గిలం అంతా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ ఫ్లాట్లు కొనడం, అవి కూడా రేటు తక్కువ అమ్మటం అంతా అయిపోయి ఆ ఇంట్లో నుంచి బయటపడేది 9 సంవత్సరాలు 6 నెలలు పెట్టింది. అక్కడ ఏంటంటే ఇరుగు పొరుగు వారి మిషన్ కుట్టింది. ఏమైనా వాడుకుంటారు బాగా తక్కువ రేటు కుట్టించుకోవడం, ఈ కుట్టేసి ఆ కుట్టేసి ఇవ్వడం. లేకపోతే ఆ ఇల్లు ఓనర్లు కాకుండా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఏ వస్తువు కొన్నా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్నారే అది కొన్నారు. అక్కడ మనం ఆస్తులు కొన్నా కూడా ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నా ఇళ్ళ పక్క వాళ్ళు అంటాం. అది బాగా డిస్టర్బెన్స్ అయ్యి 9.5 సంవత్సరం ఇంకా మన వల్ల కాదని చెప్పి ఇంకొక ఇంట్లోకి చేరాం. అక్కడ చేరేటప్పుడు బాడిగా గీడిగా అంతా మేము ముందుగానే మాట్లాడుకున్నాం. ఏంది ఇంత రెంట్ చెప్తున్నారు ఏంటంటే మేము 5-6 సంవత్సరాల దాకా పెంచాము, మేము ఎప్పుడు పడితే అప్పుడు పెంచేవాళ్ళం కాదని చెప్పి అన్ని కండిషన్లు మాట్లాడుకొని చేరిన తర్వాత కరెక్ట్గా సంవత్సరానికి ఆ ఇంటికి అలా రెంట్ పెంచింది. నాకు కోపం వచ్చిపోయాడు. ఏందమ్మా ఇలా మాట తప్పుతున్నారు. ఆ రోజు ఇక్కడ 2,500 రూపాయలు రెంట్ ఇంటిని నేను 3,000 రూపాయలు పెట్టించాను. ఈ 4-5 సంవత్సరాలు మీ ఇష్టం, మీరు ఖాళీ చేస్తాక రెంట్ పెంచనని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట తప్పుతున్నారంటే ఇంటి పన్నులు
ఇవన్నీ పెరిగి మేమెవరికి చెప్పుకోవాలని చెప్పి వాళ్ళ అడ్డం తిరిగి మాట్లాడటం జరిగింది. ఆ పన్నుల విషయం కూడా చర్చించాం. ఇంటి పన్నులు పెరిగినాయనో, అయి పెరిగినాయని, ఇయి పెరిగినాయని మా మీద ఇస్తే కుదరదు. ఇప్పుడే చెప్పండి అని కరాఖండిగా అన్నీ మాట్లాడుకొని చేరినా గానీ మాట తప్పారు. ఇంకా మాట తప్పిన తర్వాత ఇంక అక్కడ ఉండలేం గదా! ఇంగా ఆ తర్వాత ఆ ఇంట్లో 2 సంవత్సరాలకు మించి ఉండలేక మళ్ళా 3,500 ఖర్చు పెట్టి ఇల్లు మారినప్పుడల్లా 4,000, 5,000 అయిద్ది. ఇప్పుడైతే 10,000 దాకా అయిద్ది ఖర్చు. చిన్నంగా ఊరంతా తిరిగి తిరిగి మళ్ళా ఇల్లు కట్టాలి, ఉండలేమా, బతకలేమా అని చెప్పి మళ్ళా రేత్రింబవళ్ళు ఇల్లు మారేటప్పుడల్లా మాకు ఒక ప్రాణ సంఘటన అనమాట. మనకు సొంత ఇల్లు కట్టగాలని చెప్పి ఊరంతా తిరుగుతాం ఆవేశంగా. ఎక్కడ తిరిగినా స్థలం కొనుక్కోగలిగితే ఇల్లు కట్టలేము. ఇల్లు కట్టే డబ్బులుంటే స్థలం కొనుక్కోలేము. అలాంటి జీవన విధానం అనమాట. ఇల్లు కట్టాలన్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తానే ఉంటది. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఈ ఇంట్లో చేరటం జరిగింది. ఈ ఇంట్లో చేరిన తర్వాత 2 సంవత్సరాలకి ఆ బోర్‌లో నీళ్లు అది 50 అడుగులు దించారు బోరు. నీళ్ళు ఎండిపోవటం. పక్కన వాళ్ళు అది తొందరగా ఏపుచుకుపోవటం వల్ల 3 సంవత్సరాలు కొంచెం ఫస్ట్‌లో భయంగా ఉన్నాం. 12 పోర్షన్‌లు ఒక్కలమే చేరింది. భయంగా ఉన్నాం. ఏ మార్గం లేకుండా చేరాం. తర్వాత ఇయన్నీ కామన్ ఇల్లు గదా! పక్కన చేరే వాళ్ళ కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌లయినాయి. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఈ బోర్‌లో నీళ్ళు ఎండిపోవటం. ఆ బోర్ బొక్కేయించడానికి మా ఇంటికి ఓనర్ 2 నెలలు ఆగటం. ఈ 2 నెలల్లో ఆ నీళ్లు పట్టుకునే కాడ ఆ పక్కనోళ్ళతో, ఈ పక్కనోళ్ళతో పెద్ద గొడవలు. గొడవలంటే మాకు భయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గొడవవుతాయి. మనం వల్ల వాళ్ళు పడ్డారు గొడవ. వాళ్ళే గొడవ పడి గందరగోళమై ఇంక తర్వాత వాళ్ళని చూస్తే మాకు భయంగా ఉండేదనమాట. వీళ్ళతో ఏమి ఇబ్బందొస్తదా ఏందో అంతా బలవంతులు మనమేం చిన్నోళ్ళని భయపడుతూ బిక్కుమంటూ బతకడం. ఆ తర్వాత చిన్నంగా వాళ్ళు ఖాళీ చేసిపోవడం. హమ్మయ్య! అనుకునే లోపల మళ్ళా కొన్ని సంవత్సరాలు అనుకున్నాం. ఇంట్లో చేరిన కొత్తల్లోనే మా ఆవిడకి ఒక ఆపరేషన్ చేపించాల్సొచ్చింది. కాలుగడ్డ ఆపరేషన్. 20,000 ఖర్చయింది. ఇంకేదో మనం ఇంటి ప్లాన్ చేసినప్పుడో, ఏదైనా స్థలం ప్లాన్ చేసినప్పుడో ఏదో సమస్య వస్తది. మళ్ళా 2017కొచ్చేసరికి తర్వాత 14లో కాలుగడ్డ ఆపరేషన్ చేయడం, అమ్మాయి టీటీసీ చదువు ఆ ఖర్చులు. ఆ తర్వాత 2017లో మళ్ళీ కన్ను ఆపరేషన్ చేయించడం. మళ్ళీ అదొక 45,000 ఖర్చయింది. ఆ తర్వాత 2018లో 18 సంవత్సరంలో మా అబ్బాయి ఎంబీఏ చదివించడం. మా అబ్బాయి ఖర్చు మళ్ళీ అప్పుడు ఎంబీఏ చదువుకునేటప్పుడు ఒక 3, 4 లక్షలు అయింది. అక్కడ చదువులు పై ఖర్చులన్నీ. ఆ తర్వాత 2019 హమ్మయ్య! అని కొంచెం రిలీఫ్ పీల్చుకొని మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. 20 సంవత్సరాలు కావాలి. 2019లో ఎంబీఏ అయిపోయినామంటే ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య! మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని ఆ ఊపిరి పీల్చుకునే లోపల 2020లో అమ్మాయి మ్యారేజ్ చేయటం. దాంట్లో ఒక 9,00,000 అప్పట్లో ఖర్చు కావటం. 2011లో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతున్న అగ్రిగోల్డ్ ఒక 1,00,000 కట్టడం. ఆ డబ్బులు పోవటం. అది అక్కడ కొన్న స్థలం అది మార్కెట్ లేకుండా అట్నే ఆగిపోవటం. ఇల్లు కట్టుకుందాం అన్నది. అక్కడ ఇల్లు కట్టుకుందాం అని అనుకునే లోపల అక్కడ ఏమైందంటే ఈ బోర్‌లో నీళ్ళేస్తే పడవు. 800 అడుగు ఏపించాలి. 800 అడుగు ఏపించామంటే తర్వాత బోర్ ఖర్చే ఒక 1,50,000, 1,60,000 అయిద్ది. మన శక్తి 5, 6 లక్షల్లో ఏదైనా రేకులు ఇల్లు వేసుకుందాం అనుకుంటే బోరుకే డబ్బులు వెళ్ళిపోతే ఇంక ఇల్లేం కడతాం. అది ధైర్యం చాలక అట్లా ఆపాము. ఆ తర్వాత అమ్మాయి మ్యారేజ్ చేయడం, డిస్టర్బెన్స్‌లు అవ్వటం. 2021లో నాకు కరోనా రావటం. అప్పుడు ఒక 1,50,000 నాకు, మా ఆవిడకి, మా అబ్బాయికి ముగ్గురికొచ్చింది. మందుల ఖర్చులు, ఆ పైన అటు ఇటు తిరగటము మొత్తం కలిపి రెమెడీస్, ఇంజెక్షన్లు అవి బయట తెప్పించాం. 1,50,000 దాకా ఖర్చయింది. తక్కువలో తక్కువ జాగ్రత్త గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేరితేనే. ముందేమంతా అక్కడ టెస్టింగ్‌లకే చాలా ఖర్చయిపోయినాయి. ఒక 1,50,000 ఖర్చు అవ్వటము. సరే ఇంక అని ఊపిరి పీల్చుకొని 2022లో మళ్ళా నా పని మళ్ళా పుంజుకుందిలే బాగా సంతోషంగా ఉన్నాను అనుకున్న లోపల ఒక 6 నెలలు పని జరిగేసరికి ఆహ్, వేరే వాళ్ళొచ్చి ఫౌండరీ పెట్టడం. ఇంక బండి దారిలో పడిందిలే మా అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పా, "అమ్మాయి నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు ఇబ్బంది లేదు. నెలకి నేను 25,000, 30,000 సంపాదించుకున్నాను ఇబ్బంది లేదు. ఇంకేదైనా భవిష్యత్తు ఇట్నే నడిస్తే ఒక 2, 3 సంవత్సరాలు ఏదైనా సుమారు ఇల్లు ఎక్కడైనా వేసుకుందాం" అనే ఆలోచన రావటం. వాళ్ళు పని పోటీ పెట్టడము, పని పూర్తిగా డౌన్ అవ్వటం. ఇక నాకేం అర్థం కాక ఉన్న స్థలాన్ని అమ్మేసుకున్నా. అది చూడండి ఆశ్చర్యం. అప్పటిదాకా 12.5 సంవత్సరం రేటు ఆ స్థలము. నేను అంకన 32,000 అమ్మితే ఇయాల అంకనం అక్కడ 90,000 లక్షో ఉంది. ఎమ్మటనే రేటు అది వాళ్ళు నా దగ్గర కొనుక్కున్న బ్రోకర్‌లు 42,000 లెక్కన అమ్మారు. ఒక 2 నెలల్లో. నా చేత అవతలోళ్ళకి రిజిస్టర్ చేయించారు. అది అట్ట పెరిగిపోయింది రేటు. ఇదంతా కారణం ఏందంటే మనకి రెగ్యులర్‌గా సరైన సంపాదన వచ్చినప్పుడేమో ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. ఆహ్, స అంతా ఆరోగ్యం బాగుందనుకున్నప్పుడు సంపాదన ఉండదు. ఇలాంటి పరిస్థితులు. ఆ స్థలం అమ్ముకున్నా ఇంక డబ్బులు దగ్గర పెట్టుకున్నా. సరే ఇంక ఈ పనికి ఏదో ఒకటి మార్గం చేద్దాం అనుకునే లోపల 2023 హ్మ్. ఫిబ్రవరి 8వ తారీఖు నాకు బర్త్‌డే 2 రోజులు ఉందనగా మా అమ్మకి క్యాన్సర్ వ్యాధి అని బయటపడింది. ఇంక కాళ్ళు, చేతులు భూకంపం వచ్చినట్టు అయిపోయింది. చల్లబడిపోయినాయి. ఇంక దిగులు పడి కూర్చున్నా. ఇంక ఏం చేయగలం అని చెప్పి మళ్ళా అమ్మ దగ్గరికి పోవటం. 2023 జూలై 27వ తారీఖు అమ్మగారు మరణించడం. ఆమె కార్యక్రమాన్ని పూర్తి చేసి హమ్మయ్య! అని చెప్పి మళ్ళా వచ్చి చిన్నంగా పని మొదలుపెడితే కొద్దిగా పెరుగుతా 2024 జనవరికి మళ్ళా పని పుంజుకుంది. పర్లేదులే అనుకున్నా. 2020 మార్చి 24 మార్చి అరుణాచలం పోయొచ్చాం. అరుణాచలం పోయొచ్చి ఇంక అంతా బాగుంటదిలే అనుకున్నాం. మా ఆవిడకైతే కొంచెం డౌట్ వస్తే హాస్పిటల్‌లో చూపించడానికి పోతే అదేదో ఇక్కడ గడ్డ ఉందని చూపించడానికి పోతే గడ్డ కాదు హెర్నియా.
హెర్నియా ఏం కాదులే, ప్రాబ్లం లేదు. అయినా చెక్ చేసుకోమని డాక్టర్ చెక్ చేయించాడు. లోపల ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఇంకా అది బయటపడింది. మళ్ళీ ఏంద్రా భగవంతుడు అనుకుంటా ఉన్నా. 2024లో అసలు పని లేదు. ఇంకా ఇలాంటి ఈ పరిస్థితి ఇప్పుడు ఇదంతా చెబుతున్నా, ఎందుకు చెబుతున్నా అంటే, మా ఇంటి ఓనర్ గారు మొన్న 2022 సెప్టెంబరు 22 తారీఖు నా కాలు సైడ్ ఎముక చిట్లి నేను నెల 15 రోజులు బెడ్ మీద ఉంటే ఆయన అప్పుడు ఇల్లు రిపేర్లు మొదలుపెట్టాడు. సార్ నాకు బాగలేదు సార్ అని కూడా అనుకుంటే, అదేం చిన్న పని అని చెప్పి బయట బొక్కలని చెప్పి లోపల ప్లంబింగ్ లోపల బాత్రూంలో కూడా దాని వీడియో బొక్కలేసి కూడా పెట్టాం కదా. వీడియో కూడా పెట్టాము. బొక్కలేసి ఒకటే గోల ఈ 12 పోర్షన్లు. ఆయన ఎక్కడైనా ఒక పోర్షన్లో ట్రబుల్ అయితే అంతవరకు చేసాడు, మొత్తం చేస్తున్నాడు. నెల 15 రోజులు బయటికి పోలేము. బయటికి పోవాలంటే లోపల పని, ఇంట్లో పని. ఎక్కడికైనా తప్పించుకొని పోవడానికి అవకాశం లేదు. కాలు దెబ్బ తగిలింది, నడవలేని పరిస్థితి. ఆ నెల 15 రోజులు ఆయన ఇంట్లో ఈ రిపేర్లు చేపిస్తా, అదొక పెద్ద గోల. సరే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ఇంకా అన్ని రిపేర్లు అయిపోయినాయిలే, మళ్ళీ పనిలోకి వెళ్తున్నాను, చిన్నగా కాలు మారిందని చెప్పి అట్లా తిరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంటికి రంగులు వేయించాలని ఇప్పుడు నాకు ఆపరేషన్ చేపిద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. మా ఆవిడకి ఆపరేషన్ చేయించుకుందాము ఈ సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత అని చెప్పి అనుకున్న లోపల మళ్ళీ ఇంటికి రంగులు వేయించాలి. ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి. మళ్ళీ రంగులు అని అంటాడు, ఇవన్నీ సర్దుకోవాలి. ఎంత చిన్న పని, ఈ టీవీలో పెరుక్కొని, ఏసీలో పెరుక్కొని ఈ రంగులు వేయించాలంట. అంటే ఇంటి ఓనర్లు ఏంటంటే వాళ్ళ వేలో వాళ్ళు ఆలోచన చేస్తారు. రెంట్కు ఉండే వాళ్ళు మన పరిస్థితులు ఇది. నేను ఇంకా రాత్రి మళ్ళీ మాకు ఇల్లు మారదామని ఆలోచన చేసినప్పుడు మళ్ళీ రెంట్లు ఎక్కడ ఇస్తారు మనకి ఇల్లు అనేది, ఎక్కడ అనేది మాకు డిస్కషన్తో రాత్రి నిద్రపట్ల. అందువల్ల నాకు అనిపిస్తుంది ఏంటంటే, సింగరాగులో మమ్మీ ఇచ్చిన ఇంటికాడ పోతుంటే ఆ ఇల్లు రిపేర్ చేసుకోవాలి, దానికి పెట్టి డబ్బులు పెట్టుబడి పెట్టాలి. పైగా ఆ వాతావరణం మా ఆవిడికి కానీ మా అమ్మాయికి కానీ గిట్టదు. ఎందుకంటే సముద్రం దగ్గరగా ఉంటుంది, నాకు కూడా షుగర్ పెరిగింది, అరికాలు మంటలన్నీ వస్తాయి. ఆ వాతావరణం ఇవ్వలేకపోతున్నాం. దాన్ని అమ్మదామంటే అక్కడ రేటు లేదు, ముందు బాగా చేసుకుందామంటే డబ్బులు లేవు. సరే ఇక్కడ ఏదైనా కడదామంటే మనకి ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఇవ్వండి. ఇక ఇన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళేమో 10 ఇళ్ళు 20 ఇళ్ళు గట్టి రెంట్లకి ఇస్తామంటే మనబోటాడు కనీసం ఒక రేకులు ఇల్లు వేసుకుందామంటే అవకాశం దొరకదు. ఒక్కొక్కరికి కనీసం జీవితంలో ఒకసారి లైఫ్ టర్నింగ్ ఇచ్చి నాతో పాటు ఈ షాపుల దగ్గర ఉన్న వాళ్ళందరూ సొంత ఇల్లు కట్టుకున్నారండి. నేను ఒక్కడిని పోగొట్టుకుంది అక్కడ ఉన్న వాళ్ళు. ఎంత వాళ్ళ స్తోమత తగ్గట్టు ఏదో ఒక ఇల్లు కట్టుకున్నారు పట్టుదలతో. కానీ నా వల్ల ఆ ఇల్లు కట్టడం అనేది, ఆ కళ అనేది నెరవేరకుండా పోతుంది. ఇంటి గురించి ఆలోచన చేసినప్పుడల్లా మాకు మేమే ఆలోచన చేసుకుని గొడవలు పడి మళ్ళీ ఇల్లు కట్టి అప్పులు పాలి ఇక్కడ సరైన సంపాదన లేకుండా మళ్ళీ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ భయంతో జీవితం అంతా ఇప్పటికి 27 సంవత్సరాల నుంచి అద్దెలలోనే బతుకుతున్నా. ఈ వానర్లు ఈ ఏదైనా రిపేర్లు అన్నప్పుడు లేకపోతే అప్పుడప్పుడు ఈ టెన్షన్లు పెట్టినప్పుడు అంటే ఈ దడొస్తుంది. ఒక్కరింట్లో ఇవన్నీ సర్దుకొని ఇదేమో చిన్న ఇల్లు, వాళ్ళేమో సరే అందరికి ఖాళీ చేర్చుకుంటే పర్లేదు, అట్లా చెప్పరు. సడన్గా వచ్చి పని మొదలు పెడతారు, మనం ఎటు పోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇలా ఈ ఓనర్లు వాళ్ళ వేలో వాళ్ళు ఉన్నారు. మన బాధలు ఎలా ఉంటాయి, ఇది ఉద్దేశం తప్పుగానే కాదు. కానీ నేను చెప్తున్నా, మన మధ్యతరగతి బతుకులు మన ఈ కళ అయితే నెరవేరుతో నాకైతే అర్థం కాలేదు. బతికొండంగా ఊపిరి పోయేటప్పుడు కానీ ఇల్లు అనేది నాకు కట్టుకోగలనా లేదనేది ఆశ అనేది చచ్చిపోవడం జరుగుతుంది రోజుకి. ఇంకా నెరవేరని కళలు ఇంక ఇలాగే బాధపడాలి జీవితాంతం. బతికున్నప్పుడు జీవితాంతం బాధపడినా చచ్చిపోయేటప్పుడైనా సొంత ఇంట్లో పోవాలనేది కోరిక ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ కళ మరి నాకు నెరవేరుద్దో ఆ భగవంతుడికే తెలియాలి, నాకే తెలియాలి. దేవుడు జీవితంలో ఎవరికైనా ఒక్క ఛాన్స్ అనేది ఇస్తాడు ఇల్లు కట్టుకోవడానికి, ఒక్క ఛాన్స్ అయినా. నాకు అలాంటి ఛాన్స్లు అయితే ఇంతవరకు రాలా. బాయ్ అండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.